కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలన్నింటినీ వరుసగా అమలు చేసుకుంటూ సూపర్ హిట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల కలయికతోటి ఎన్డీఏ కూటమి మహాసభను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకుంటూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోనూ, శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశంలోనూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకుంటోంది, నిలబడుతోంది అనంటే ఇవాళ ప్రజలు తీసుకున్నటువంటి ఆ తెలివైన ఓటు వేయాలి ఎన్డీఏకి అనేటువంటి నిర్ణయం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన కాళ్ల మీద తను నిలబడగలుగుతోంది. కేంద్రం ఇవాళ చేయూతను అందిస్తోంది. ఐసీయూలోకి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ఆక్సిజన్ పెట్టి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యమైంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. పెన్షన్లని మొదటి నెలలోనే పెంచాం. 4,000 నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరుతోటి ఏ మాట అయితే చెప్పామో, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే ఇవాళ దాదాపు 64 లక్షల పైన మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అన్నదాత సుఖీభావ పేరుతోటి ప్రతి రైతుకి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం అటు నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2 కలిపి కూడా వాళ్ళకి చేయూతగా నిలవడం జరుగుతుంది. చెప్పనటువంటి మత్స్యకార భరోసా కావచ్చు, మరి విద్యార్థులకు అందించేటువంటి మధ్యాహ్న భోజనం పథకం కావచ్చు, సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది, మెరుగైనటువంటి కిట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్ని రంగాలలోనూ కూడా మార్పుని గణనీయంగా తీసుకురాగలిగినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకు అనంటే లా అండ్ ఆర్డర్ అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఒక స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడినటువంటి ప్రభుత్వం ఇది. ఎవరైనా మాట్లాడగలుగుతున్నారు, నచ్చిన పని చేసుకోగలుగుతున్నారు. గతంలో ప్రశ్నిస్తే పలు కేసులు పెట్టేటువంటి పరిస్థితిని చూసాం. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు కూడా ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో, వేధింపులతోనే కొనసాగింది. ఇవాళ చూడగలుగుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సమావేశంలో, అదే సమావేశంలోనే ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం ఫేర్గా పోతుంది, కక్ష సాధింపులు ఉండవు అనేటువంటిది. అదే బాటలో ఇవాటి వరకు కూడా నడుస్తూ ఉంది. ఎస్, కొంతమంది మీద కేసులు ఉన్నాయి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. ఎందుకు అనంటే ఇవాళ మద్యంలో ఏం జరిగిందో కళ్ళెదురుగా చూసాం మనం. పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో 80 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ ఇక్కడ 180 రూపాయలు అమ్మారు. ఎవరు అమ్మారు, ఎందుకు అమ్మారు అని అంటే ఆ 100 రూపాయలు ఎక్కడికి పోయింది వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది. మరి అట్లాంటి దోషులు తప్పించుకోకూడదు. అట్లాంటి వాళ్ళు తప్పించుకుంటే చట్టం మీద ఉన్న గౌరవం పోతుంది. కాబట్టి దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా డెమోక్రటిక్గా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు 3 పార్టీలు మొట్టమొదటిసారి ఇక్కడ సమావేశమయ్యాయి. ఫస్ట్ ఈ సెప్టెంబర్ 10వ తారీఖున మనకు అనంతపురం పట్టణానికి చేరుకుని ఉన్నటువంటి జిఎంఆర్ ఇంద్రప్రస్థ అనేటువంటి గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే బాగుంటాయని ఇప్పటికి 3-4 స్థలాలు చూడడం జరిగింది. రాప్తాడ దగ్గర, యూనివర్సిటీ దగ్గర, ఇక్కడ అందరూ ఏకాభిప్రాయంలో ఇది టౌన్కి పక్కనే ఉంది, ఇదైతేనే బెటర్గా ఉంటుంది అనేటువంటి ఏకాభిప్రాయం రావడం జరిగింది. వెళ్ళి ఆ సైట్ ఓనర్లను కూడా ఇంకా అప్రోచ్ అవ్వలేదు. ఆ సైట్ ఓనర్ల అనుమతులు తీసుకుంటాం. రకరకాల అక్కడ ఉన్నటువంటి అప్రోచ్ రోడ్లు అవన్నింటినీ ఏ పరిస్థితిలో ఉన్నాయి చూసుకుని వాటన్నింటినీ మెరుగుపరుచుకుని 10వ తారీఖున పెద్ద ఎత్తున దాదాపు 3.5 లక్షల మందితోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో 1,00,000 మందికి పైగా మహిళలే వచ్చేటట్టు ఏర్పాట్లు తీసుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు అన్ని పార్టీలు కలిపి ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా అనంతపురంకి
గతంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూటమికి అందించినటువంటి అద్భుత విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహాసభని అద్భుతమైనటువంటి తీరులో నడుస్తుందని, విజయవంతం చేస్తుందని, దానికోసం మేము అందరం కూడా శ్రమిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు సమావేశం జరపాలి అనేటువంటిది ఒక ఆలోచన రావడం జరిగింది. అయితే పార్టీ హైకమాండ్తో ఫైనల్గా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని గంటలకు సమావేశం ప్రారంభించాలి, ఎట్లా ఉంటుంది మీటింగ్ స్టైలు ఏంటి అనేటువంటిది నియోజకవర్గాల వారీగా ఎవరెవరు ఎట్లా రావాలి, ఏ రూట్లు, ట్రాఫిక్ ఎక్కడ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తర్వాత రూపొందించడం జరుగుతుంది. కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఒక తొలి ప్రారంభ సమావేశం మాత్రమే. ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, ఇనిషియల్గా ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది చూస్తే, ఎందుకు అనంటే గ్రౌండ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేయాలి కాబట్టి ఆ ఒక్క కార్యక్రమం కోసం ఈరోజు అందరూ కలవడం జరిగింది. దాదాపు అందరూ కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కూటమి నేతలు అందరూ కూడా దీని మీద ఒకే ఆలోచనతో ఉన్నారు. మరి రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి అన్ని పార్టీల ప్రధాన నాయకులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు. ఇదొక పెద్ద అనంతపురంలో ఒక జరిగే మెగా ఈవెంట్ లాగా ఉండబోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని మీద ఫర్దర్ డీటెయిల్స్ రేపు ఎల్లుండి మా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా అబ్జర్వర్స్ వస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.